గైస్ మరొక రివ్యూ వీడియోతో ముందుకు వచ్చేసాను గైస్. వెల్కమ్ టు రివ్యూస్ అడా. అండ్ ఇప్పుడు నేను సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా యూస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే గైస్. బికాజ్ దీని వల్ల స్కిన్ ఇరిటేషన్ అండ్ ఇచ్చింగ్ రావడము, లేకపోతే స్కిన్ అంతా రెడ్ అయిపోవడము, టూ సెన్సిటివ్ స్కిన్ కి స్కిన్ అంతా బ్రేక్ అయిపోవడము, సో చాలా అంటే చాలా నెగిటివ్ ఉంటుంది. అండ్ ఆల్సో దీని నుంచి మనకి ఉంటాయని చెప్పుకోవచ్చు గైస్. బికాజ్ నేను దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేసింది మేబీ ఒక 6 to 7 months నుంచి. బట్ నాకు ఇదైతే సూపర్ రిజల్ట్స్ ఇచ్చింది గైస్. లైక్ నాకు ఎప్పుడైనా పింపుల్ వచ్చినప్పుడు నేను దాన్ని ట్యాప్ చేసి ఓవర్ నైట్ వదిలేస్తే దాని మీద ఉన్న పస్ అంతా అది అబ్జర్వ్ చేసుకోవడం కానీ ఆర్ అదర్వైజ్ దాని మీద ఉన్న ఒక స్వెల్లింగ్ అండ్ ఆల్సో పెయిన్ ని కూడా చాలా డిక్రీస్ చేస్తుంది గైస్. నేను ఇది 2 types లో అప్లై చేసుకుంటాను. ఒకటి వచ్చేసి శాండ్విచ్ మెథడ్. ఫస్ట్ మాయిశ్చరైజర్ పెడతాను అండ్ దెన్ ఈ యొక్క క్రీమ్ ని పెడతాను అండ్ మళ్ళీ మాయిశ్చరైజర్ పెడతాను. బికాజ్ ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫేస్ అనేది స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోకుండా నేను అలా యూస్ చేస్తాను గైస్. అంటే మనం ఏదైనా ప్రాసెస్ ఫాలో అవుతున్నాము అంటే ఖచ్చితంగా అది టైం పడుతుంది. అది వెంటనే కనుక ఇది కూడా మనకి వెంటనే ఏమి రిజల్ట్స్ ఏమి చూపించదు. బట్ పింపుల్ అలానే ఉంటుంది, దాని మీద ఉన్న పెయిన్ మొత్తాన్ని లాగేస్తుంది కాబట్టి మన హ్యాండ్స్ వస్తే మన పింపుల్ మీదకి వెళ్ళడం కానీ అలాంటివి ఉండవు గైస్. అండ్ ఎవరైతే మీకు ఫాస్ట్ రిజల్ట్స్ చూపిస్తామో, మీకు ఈ రోజు పెడితే పింపుల్ రేపు వెళ్ళిపోతుందని అన్నారు, అసలు డోంట్ ట్రస్ట్ దెమ్ గైస్. బికాజ్ అవన్నీ స్టెరాయిడ్స్ యూస్ చేసేసి లేకపోతే సో ఆల్టర్నేట్ యూస్ చేసేసి మళ్ళీ ఫేస్ అంతా మనం పాడు చేసుకోవడం అవుతుంది. సో డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పిన స్కిన్ కేర్ రొటీన్, వాళ్ళు చెప్పిన ఫుడ్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. అండ్ ఇది వితౌట్ డెర్మటాలజిస్ట్ యూస్ చేయొచ్చా అంటే ఐఎమ్ నాట్ షూర్ గైస్. బట్ ఇది ఎవరైనా యూస్ చేసి ఉంటే మాత్రం నాకు రివ్యూ ఒకసారి కమెంట్ లో పెట్టండి. బికాజ్ నాకు ఒక్కదానికి వర్క్ అవుతుందా ఇంకెవరికైనా వర్క్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ తప్పకుండా ఈ వీడియో